P3 వల్ల ప్రజలకు లాభమేంటో చంద్రబాబు చెప్పాలని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. P3, P4 విధానాలతో బాగుపడిన వారు ఎవరైనా ఉన్నారని ప్రశ్నించారు. వైద్య రంగాన్ని వ్యాపారస్తుల చేతిలో పెడితే వ్యాపారమే చేస్తారు. పేదల పట్ల చంద్రబాబు విధానం మారడం లేదన్నారు. 4వ P అంటే పబ్లిక్ ప్రాపర్టీ ప్రైవేట్ పరం. ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించకుండానే ఎలా ప్రైవేటీకరిస్తారని నాని నిలదీశారు. వైద్యంపై ఇప్పుడు చెబుతున్న మాటలు ఎన్నికలకు ముందు ఎందుకు చెప్పలేదన్నారు. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారికి 14-15 ఏళ్ళు దాటిపోయినట్టుంది. ముఖ్యమంత్రి 15 ఏళ్ళు ముఖ్యమంత్రి అనుభవం, 45-50 ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్తున్నాడు ఆయన. 75 ఏళ్ల వయసు ఒంటి మీదకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి. ఇవాళ ఆయనకి సామాన్యుల పట్ల కానీ పేదల పట్ల కానీ ఆలోచన విధానం మాత్రం మారట్లేదు. ఎన్టీ రామారావు గారిని కూలదోసి ఆ కుర్చీ లాక్కున్న దగ్గర నుంచి కూడా ఈ రోజు దాకా కూడా సామాన్యుల పట్ల పేదల పట్ల చంద్రబాబు నాయుడు గారి యొక్క దృక్పథం మారట్లేదు. ఒకసారి ముఖ్యమంత్రి 4 పదులు కుర్రాడు. జగన్మోహన్ రెడ్డి గారు సామాన్యుల పట్ల పడే తాపత్రయం లేదా తను తీసుకున్న నిర్ణయాలు, తను చేసేటువంటి ఆలోచన విధానం చూసైనా నారా చంద్రబాబు నాయుడు గారు మారాలి కదా. పేద మధ్యతరగతి వర్గాల యొక్క ఆరోగ్యాన్ని, చదువుల్ని జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతగా తీసుకుని స్కూళ్ళని మార్చి చూపించటం, పిల్లలకి ఆంగ్ల విద్యని నేర్పించి తద్వారా ఆంగ్లంలో పాఠాలు చెప్పి వారి నైపుణ్యాన్ని పెంచేదానికి ఆయన కృషి చేసేదే. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఆ పదవిలోకి వచ్చి జగన్ గారు చేసినటువంటి కృషి లేదా ఆయన ఏర్పాటు చేసినటువంటి ప్రజల సంపదని ఏమైపోయిందంటే ఇవాళ ఈయనగాచి నక్కల పాలైపోయినటువంటి పరిస్థితుల్లో వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు స్కూళ్ళని గాలి కొదలటం, స్కూళ్లలో ఇంగ్లీష్ విద్యను తీసేయటం, సాంకేతికంగా వాళ్ళని నైపుణ్యవంతులను చేయాల్సినటువంటి ట్యాబ్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఆపేయటం, ఆఖరికి బ్యాగుల మీద కూడా కక్కుర్తి, స్కూల్ పిల్లల పుస్తకాలు మోసే బ్యాగుల మీద కూడా కక్కుర్తి. ఆ బ్యాగులన్నీ కూడా పట్టుమని 3 నెలలు కూడా అంటే 100 రోజులు కూడా బ్యాగ్ మోసే పరిస్థితి లేకుండా చిరిగిపోతున్నటువంటి పరిస్థితి. పేద మధ్యతరగతి వర్గాలు